హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. నిన్నటి వ్లాగ్లో మీరు చూసే ఉంటారు, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి సర్ప్రైజ్ చేయడానికి వెళ్ళామని చెప్పేసి ఒక ఐటెం అయితే తీసుకున్నామన్నమాట. వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, అమ్మ వీలైతే డబ్బులు ఉంటే తీసుకోమ్మని చెప్పేసి. అందుకోసమే మేమైతే పరుపు అయితే తీసుకున్నామన్నమాట. అరౌండ్ ఒక 11K 12K పడింది. అది ఇవ్వడానికి వచ్చాము మేము యాక్చువల్గా. ఎన్ని సంవత్సరాలు పట్టినని ఈ మంచంకి పరుపు లేకుండా ఉంది? ఈ మంచం 3 సంవత్సరాలు బట్టి దీనికి పరుపు లేదనమాట. ఈ రోజుకి దీనికి పరుపు ప్రాప్తి అయింది. అమ్మమ్మ గారు హ్యాపీయేనా? డబుల్ హ్యాపీ అంటే సో ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, మాకు కూడా ఈ టైంకి అయిందనమాట. అంటే పరుపు సరిగ్గా సరిపోయింది, కొలత తీయించినట్టు సరిపోయింది కదా. మనందరం చేసిన బ్లెండర్ మిస్టేక్ ఏంటో తెలుసా? ఏదో అందంగా రెడీ అవ్వాలని చెప్పేసి ముఖానికి చేతులు ఎంత పౌడర్ వేసుకొని ఇలా పావేసుకొని ముఖం వల్ల రాసేసుకుంటాం. అందంగా ఉన్నాం కదా అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతాం అనమాట. బట్ అక్కడే చేస్తుంది తప్పనమాట. మొహం ఒక్కటే అందంగా ఉంటే సరిపోదండి, టాప్ టు బాటమ్ కూడా బాగుంటారు కదా. ఎగ్జాంపుల్కి నేను వేరే వాళ్ళ దగ్గర చూసాను అనమాట. ముఖానికి పౌడర్ రాసేస్తారు, తెల్లగా ఉంటారు. అదే నెక్కి వచ్చరికి నల్లగా ఉంటుంది అనమాట. నేను అలా అంటున్నాను ఏమనుకోకండి, జస్ట్ చూసాను కాబట్టి చెప్తున్నాను అనమాట. దానికి కూడా పౌడర్ రాసుకుంటే బాగుంటుంది కదా. చేతులు కూడా వ్యాజిలిన్ రాసేస్తారు, లేదా బయటకు వెళ్ళినప్పుడు నూనె రాసేస్తారు అనమాట. ఆ నూనె వల్ల జిడ్డుగా అనిపిస్తుంది. కాలికి కనీసం కూడా వాల్యూ ఇవ్వరు. కొంతమందిని చూస్తే మనం ప్రొఫెషనల్ గా కనిపిస్తారు, వాళ్ళు ఎంత డిగ్నిటీగా కనిపిస్తారో తెలియదు. మీద నుంచి టాప్ టు బాటం చాలా అందంగా ఉంటారు. జుట్టు బాగుంటది, ఫేస్ అందంగా ఉంటది, వాళ్ళ చేతులకి కానీ దేనికైనా ట్యాన్ రిమూవ్ చేయించుకుంటారు. కాళ్ళు కూడా నీట్ గా మెయింటైన్ చేస్తారు. చేతులకి నెయిల్ పాలిష్ పెట్టుకుంటారు, నెక్స్ట్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకుంటారు. ఎంత అందంగా కనిపిస్తారు. సో అలానే ఐబ్రోస్ కి కూడా పర్మనెంట్ ఐబ్రోస్ అని చెప్పేసి అలాంటివన్నీ చేయించుకుంటారు. లిప్స్ కూడా సో అవి మనం కూడా అందులో కొన్ని పాటిస్తే బాగుంటది అనిపిస్తుంది. సో నేను అందుకోసమే కాళ్ళకైతే ఒక ప్రొడక్ట్ అయితే తీసుకొచ్చాను అనమాట. అదే అండి అగరా వల్ల క్యాలస్ రిమూవర్ అనమాట. దీనికైతే మనకి మొత్తం 3 రోలర్స్ అయితే ఇచ్చారనమాట. అలానే ఒక USB కేబుల్ అయితే ఇచ్చారు. క్లీన్ చేసుకోవడానికి బ్రష్, ప్రొటెక్టివ్ కవర్ అయితే ఇచ్చారు. ఈ ప్రొడక్ట్ ఏంటి, ఈ ప్రొడక్ట్ వల్ల యూజ్ ఏంటని చాలా మంది అనుకుంటారు. సో దీని వల్ల చాలా యూజ్ ఉందండి. నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ ఉందని కూడా ఎవరికి తెలియదు అనమాట. వీడియో చివరి వరకు కంపల్సరీగా చూడండి, దీని వల్ల యూజ్ ఏంటో తెలుస్తుంది. చాలా మట్టుగా కాళ్ళు అనేవి మనకి చూడండి, ఇదంతా సాఫ్ట్గా ఉంటుంది. అక్కడక్కడ వచ్చేసరికి గరుగ్గా అనిపిస్తుంది, చాలా గట్టిగా కూడా అనిపిస్తుంది. మనం నడుస్తున్నప్పుడు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏదో ఉందిరా బాబు, దెబ్బ రొట్టె ఏదో మీద పడిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ చూడడానికి కూడా అందవికారంగా ఉంటుంది. అదే దీన్ని యూజ్ చేసాం అనుకోండి, దీనివల్ల మనకి సాఫ్ట్నెస్ వచ్చి చాలా స్మూత్ గా ఉంటాయి, చాలా అందంగా క్యూట్ గా కనిపిస్తాయి. మనం 2 hours ఛార్జింగ్ పెడితే 45 minutes వరకు యూజ్ చేసుకోవచ్చు. క్యాలస్ రిమూవర్ వచ్చేసరికి IPX7 వాటర్ ప్రూఫ్ అనమాట. ఇది వచ్చేసరికి వెట్ అండ్ డ్రై కండిషన్స్ లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే మనకి పవర్ఫుల్ మోటార్ అయితే ఇచ్చారండి. దాని వల్ల మన హార్డ్ గా ఉన్న స్కిన్ అయితే 2 నిమిషాల్లో స్మూత్ చేస్తుంది. ఇందులో మనకి 3 హెడ్స్ అయితే ఇచ్చారు కదా. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫైన్ గ్రైండెడ్ హెడ్ అండి, సెకండ్ ది మీడియం గ్రైండెడ్ హెడ్ అనమాట, థర్డ్ ది కోర్స్ గ్రైండెడ్ హెడ్ అనమాట. ఫస్ట్ అయితే హెడ్ తీసుకొని ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇది పెట్టుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఇక్కడ మనకి 2 బటన్స్ ఉంటాయి కదా, అది జస్ట్ ప్రెస్ చేసి ఇది జస్ట్ లాక్ చేసేసుకోవడమే. ఇది యూజ్ చేసే ముందు మన కాళ్ళు అయితే వాటర్ తో క్లీన్ చేసుకొని మొత్తం డ్రై అయిన తర్వాత ఇది యూజ్ చేయాలండి. అయితే ఈ బటన్ ని ప్రెస్ చేయాలి, అవ్వండి సౌండ్ వస్తుంది కదా, బ్యాక్ లైట్ కూడా వెలుగుతుంది. సో ఇప్పుడైతే ఈ పార్ట్ మనకి కొంచెం హార్డ్ గా అనిపిస్తుంది కదా, అక్కడే ట్రై చేయాలి. ఇది వచ్చేసరికి మనం 2-3 seconds ఒక ప్లేస్ లో యూజ్ చేయాలన్నమాట. ముందుకి వెనక్కి కదుపుతూ ఉండాలి. మనకి హార్డ్ అనేది ఫైన్ పౌడర్ లాగా కిందకి రాలిపోతుంది అనమాట. వచ్చేసరికి హార్డ్ గా కూడా ప్రెస్ చేయకూడదు, హార్డ్ గా ప్రెస్ చేసినా కూడా అది ఆగిపోతుంది అనమాట. చూసారా పౌడర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, చూడండి ఎంత డెడ్ స్కిన్ పౌడర్ లా వచ్చిందో. పౌడర్ అయితే మనకి ఇచ్చిన బ్రష్ తో క్లీన్ చేసేసుకోవడమే. వాటిని రిమూవ్ చేయడం కూడా సింపుల్. ఇదిగోండి ఇక్కడ స్విచ్చెస్ ఉన్నాయి కదా, అటు ఇటు కలిపి ఉంటాయి. రెండింటిని ఒకేసారి ప్రెస్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. ఇంకో రోలర్ హెడ్ అయితే మార్చానండి. మా ఆయన కాల్ది అయితే ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది మీకు, ఎందుకంటే అతని స్కిన్ చాలా హార్డ్ గా ఉంది. నన్ను యూజ్ చేయ. ఆ పౌడర్ చూసారా ఎంత బాగా విజిబుల్ మీకు కనిపిస్తుందో, అదంతా డెడ్ స్కిన్నే. చూడండి ఇవన్నీ ఎలా పగుళ్ళు వచ్చాయో. ఇది మనం ఎంతవరకు గ్రైండ్ చేయాలి అంటే, మనం ముట్టుకున్నది సాఫ్ట్ అయ్యింది అన్నంత వరకు అయితే గ్రైండ్ చేసుకోవడమే మొత్తం కూడా. ఇప్పుడు చూడండి ఇందాకల మీద ఇప్పుడు బాగానే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది.
ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనమైతే వెట్ క్లాత్తోనైతే కాల్ని నీట్గా క్లీన్ చేసేసుకోవడమే. పౌడర్ చూడండి ఎంత రాలిందో. సో నీట్గా క్లీన్ చేసేసుకోవడమే. ఈ రోలర్ని అయితే మనం వాటర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ క్యాలస్ రిమూవ్ యూస్ చేసిన తర్వాత మనం వెట్ క్లాత్తోని కాలు మొత్తాన్ని కడిగేసుకున్న తర్వాత మనం మాయిశ్చరైజర్ కాలుకి అప్లై చేసుకుంటే మీరే చూడొచ్చు ఆ సాఫ్ట్నెస్ చూడండి. ఇంతకు ముందు ఎంత హార్డ్గా ఉంది, ఇప్పుడు ఎంత సాఫ్ట్గా మారిపోయింది. ఇప్పుడు చూడండి నా కాలు ఎంత స్మూత్గా ఉన్నాయో. ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. విషయం అండి చెప్పడం మర్చిపోయాను అనమాట. ఈ ప్రొడక్ట్స్ వచ్చేసరికి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కాలు మీరు చూడండి ఎంత హార్డ్గా ఉంటాయి, కింద మొత్తం పగుళ్ళు వచ్చేస్తే మీరు ఇది కొనేసి ఒక్కసారి వాళ్ళ కాళ్ళకి ట్రై చేయండి. అదంతా రిమూవ్ అయిపోయిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడండి, ఆ గ్లోనెస్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒకసారి మీరు కొనేసి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లేదనుకుంటే మీరు ఎవరైనా ఈ ప్రోడక్ట్ కొనేసి యూజ్ చేస్తున్నట్టయితే మీ యొక్క టిప్స్ కానీ మీ యొక్క సజెషన్స్ కానీ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటే మన ఫాలోవర్స్ అందరికీ యూజ్ అవుతుంది. ఇంకా మా గిఫ్ట్ అయితే వాళ్ళకి ప్రెజెంట్ చేసి పరుపు గట్ట మంచం మీద వేసి మేమైతే రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా టైం లేదు, ఒక హాఫ్ పూట ఉన్నాం అంతేని, హాఫ్ డే. రేపు మళ్ళీ పాపకు స్కూల్ ఇతనికి డ్యూటీ ఉంది కదా అని చెప్పేసి వెంటనే మూవ్ ఆన్ అయిపోతున్నాం. ఇంకా మేము దారిలో వెళ్తుండే ఇక్కడ టోల్ గేట్ పడింది అనమాట. మేము ఎప్పుడు టోల్ గేట్ దగ్గరికి వెళ్ళినా మా ముందు ఎంతసేపు పడుతుందో తెలియదు ఆ వెహికల్ వెళ్ళడానికి. మరి ఫాస్టాగ్ రీఛార్జ్లు చేయించుకోరో ఏంటో. ఇంకా మాకు 5 రోజుల వల్ల చాలా లేట్ అయిపోయింది. అక్కడ ఒక 15 మినిట్స్ అలా పెట్టింది. తర్వాత అయితే మేము డైరెక్ట్గా నర్సీపట్నంకే ప్లాన్ చేసామన్నమాట. ఎందుకంటే మా పాపకు కూడా చిన్నదానికి కొంచెం హెల్త్ బాగాలేదు, తనకి వెళ్ళిన వెంటనే హాస్పిటల్లో చూపించాలని చెప్పేసి. ఫీవర్ వస్తుందన్నమాట, వచ్చి తగ్గుతుంది, అదే భయం వేసింది. మా టైం ఎలా ఉందంటే మంచికి వెళ్ళినా కూడా చెడే మా వెనక్కి వస్తుంది. గుడికి వెళ్ళాం దర్శనానికి. వెళ్ళిన తర్వాత అత్తమ్మ వాళ్ళకి పరుపు తీసుకున్నాం. వాళ్ళకి ఎప్పటి నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారని వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళాము. రిటర్న్ ఇంటికి వచ్చేసాం అనమాట. ఇప్పుడు నర్సీపట్నంలో ఉన్నాం. బట్ పాపకైతే హెల్త్ బాగాలేదు, ఫీవరు లినీషాకి. యాక్చువల్గా 2 డేస్ నుంచి వస్తుంది. సిరప్ పట్టాము బట్ తగ్గలేదు, అందుకోసం ఇంకా తీసుకొచ్చేసామన్నమాట. ఇప్పుడైతే బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అయితే చేశారు, రిపోర్ట్స్ అయితే రావాలి, వెయిట్ చేస్తున్నాం అనమాట. అంతే, ఒకసారి మన టైం బ్యాడ్ బాగా ఉంటుంది కదా. మరి మనం ఎంత మంచిగా ఉన్నా కూడా అవుతూనే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఒకరికి పోతే ఒకరికి పోతే. మొన్నే రీసెంట్గా గీతమ్మకి ఫీవర్ వచ్చింది. 2 డేస్ ఇంటి దగ్గర ఎలాగోకలా మెయింటైన్ చేసాం, తగ్గిపోయింది. ఇప్పుడు దీనికి వచ్చించాం. దాన్ని మనిషి అయితే యాక్టివ్గానే నడుస్తుంది ఉంటుంది, కానీ దాని ఒళ్ళు 104. లిని హాయ్ చెప్పు. 103.7 ఉందన్నమాట ఇప్పుడు. హాయ్ చెప్పు. అదే భయమే వస్తుంది, ఏమంటారో. ఇంకా డాక్టర్ సార్ రిపోర్ట్స్ చూసాక వెయిట్ చేద్దాం. దేవుడి దేవాలే ఇంకా ఆకూడదా, వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి మేము. దానికి ఫీవర్ తగ్గిపోవాలి, అదొక్కటే. ఫైనల్గా రిపోర్ట్స్ అయితే వచ్చేసాయండి. సార్ అయితే ఏం లేదు, ఇది వైరల్ లానే ఉంది, డెంగ్యూ చేశాను, మలేరియా టెస్ట్ కూడా చేశాము, బట్ అందులోనే కూడా నెగిటివ్ వచ్చింది. ఒక బ్లడ్ మాత్రం తక్కువగా ఉంది, హెమోగ్లోబిన్. దానికోసం ఒక సిరప్ రాస్తాను, 3 months వాడండి. నెక్స్ట్ ఈ ఫీవర్ తగ్గడానికి ఒక 2 days మెడిసిన్ ఇస్తాను అని చెప్పారనమాట. సో సిరప్లు గట్టా ఇచ్చారు, అవైతే పట్టుకొని ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోవాలి. తర్వాత అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏ వీడియో షూట్ చేయలేదు, అందుకే ఈ వీడియోకి నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అయితే ఇస్తున్నాను. ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. జస్ట్ ఈ అప్డేట్ ఇవ్వడానికి ఈ వీడియో కూడా షూట్ చేశాను. ఈ మధ్య వీడియోస్ కూడా చాలా తక్కువ అయిపోతున్నాయి షూట్ చేస్తున్నా. మీరు కూడా అంటున్నారు లెన్స్ పెంచమని, నాకు అవ్వట్లేదండి. మ్యాక్సిమం పిల్లలతోనే ఈ మధ్య టైం ఎక్కువసేపు గడుపుతున్నాను అనమాట. ఇంకా మీరైతే కంపల్సరిగా మా లేని పాపకి తగ్గిపోవాలని చెప్పేసి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.